Hello, welcome back, and we'll continue with the current affairs part 2. Okay. సో ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఏపీపీఎస్సి యూపీఎస్సి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, మోడర్న్ హిస్టరీ, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ థియరాటికల్ గా, ఎంసీక్యూ టైప్ పరంగా, కాన్సెప్చువల్ పరంగా, అన్ని పరంగా కూడా వీడియోస్ అనేవి ఇక్కడ డైలీ ఫ్రీక్వెంట్లీ రెగ్యులర్లీ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా చాలా మంచి రిసోర్స్ ఇది, చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో తప్పకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. అందరూ మీరు కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి. అవ్వకపోతే కనుక నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఖచ్చితంగా చాలా బాగా సాటిస్ఫై అవుతారు. యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ రిసోర్స్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ. Okay, so let's proceed. Which of the following constitutional provisions outlines the process for creating all India services such as the IAS, IPS, IFS? ఆర్టికల్ 312 అనేది అవుతుంది. ఆర్టికల్ 309 ఏంటంటే ఇట్ ఎంపవర్స్ ది పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ టు ఫార్మ్ దేర్ ఓన్ రూల్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే, to form their own rules for the recruitment and conditions as per their wish. Okay, and article 311 వచ్చేసరికి ఇట్ ప్రొటెక్ట్స్ ది ఐఏఎస్ సర్వెంట్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ సర్వెంట్ ఫ్రమ్ గెటింగ్ డిస్మిస్డ్ ఆర్బిట్రరీ. ఎవడన్నా కేసు వేసాడు అనుకోండి, వెంటనే డిస్మిస్ చేసి పడేయడం కన్నా ఉండకుండా ఉండడానికి ఆర్టికల్ 311 అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో అగైనెస్ట్ ఆర్బిటరీ డిస్మిస్. అండ్ ఆర్టికల్ 310 వచ్చేసరికి ఏంటో చెప్తాను. Article 310 states that the civil servants of the union and the states hold office during the pleasure of president of the governor. During the pleasure of governor or president, వాళ్ళ ప్లెజర్ ఉన్నంతసేపు సర్వ్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఉన్నది. ఓకే, ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. బట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆర్టికల్ 312 అనేది రైట్ ఆన్సర్. దే ప్రొవైడ్ ది అవుట్లైన్స్ ఫర్ ది ప్రాసెస్ ఫర్ క్రియేటింగ్ ఆల్ ఇండియా సర్వీసెస్ సచ్ as IAS, IPS and IFS. Okay, which of the following is not one of the specific 7 core engines driving the PM Gati Shakti National Master Plan program? PM Gati Shakti National Master Plan అనేది క్యాబినెట్ చేత అప్రూవ్ అయిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటింగ్ ప్లాన్ ఇది. దీంట్లో రోడ్స్, రైల్వేస్, వాటర్ వేస్, ఓకే, రోడ్స్, రైల్వేస్, వాటర్ వేస్, లాజిస్టిక్స్, ఎయిర్ వేస్, ఇంకా 1, 2, 3, 4, 5 ఇంకా 2 ఉన్నాయి. ఏంటో చూద్దాం. పోర్ట్స్ అండ్ మాస్ ట్రాన్స్పోర్ట్. పోర్ట్స్ అండ్ మాస్ ట్రాన్స్పోర్ట్. ఈ 7 కోర్ ఇంజిన్స్ ని పెట్టుకుని వీటన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అన్నది పిఎం గతిశక్తి యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది స్పెసిఫైడ్ 7 కోర్ ఇంజిన్స్? రైల్వేస్ కరెక్టే, పోర్ట్స్ కరెక్టే, లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్టే, ఓన్లీ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం కరెక్ట్ కాదు. సో రైట్ ఆన్సర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఓకే, ఎలా పెడితే ఎలా ఎక్కిరిపోతుందో పూజది. ఓకే, రైట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ది FCRA 2010, which of the following categories of organization or person is not explicitly prohibited from the receiving foreign funds? ఫారెన్ ఫండ్స్ నుంచి ఎవరు ఫారెన్ ఫండ్స్ రిసీవ్ చేసుకోకుండా ఎవరు ప్రొహిబిట్ చెయ్యబడలేదు? క్యాండిడేట్స్ ఫర్ ఎలక్షన్స్ కాదు, జడ్జెస్ అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ కాదు, ఆర్గనైజేషన్స్ ఆఫ్ పొలిటికల్ నేచర్ కాదు, ట్రస్ట్ రిసీవింగ్ ఫండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామింగ్స్ ప్రొవైడెడ్ దేర్ ఆస్టెడ్. కరెక్ట్, ఇదే కరెక్ట్ ఆన్సర్. క్యాండిడేట్స్, ఎలక్షన్ కి వెళ్లే క్యాండిడేట్స్ కి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద వాళ్ళు లైసెన్స్ తెచ్చుకుని ఫారెన్ ఫండ్స్ ని యాక్సెప్ట్ చేయలేరు.
గవర్నమెంట్ వాళ్ళు కానీ జడ్జెస్ కానీ వీళ్ళెవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు, చేయకూడదు. అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ పొలిటికల్ నేచర్ అవి కూడా చేయకూడదు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ప్రోగ్రామింగ్ కోసం ఉండే ఇన్స్టిట్యూషన్స్ కానీ ట్రస్ట్ కానీ ఇవి మాత్రమే ప్రొహిబిట్ చేయబడలేదు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద. దే కెన్ అప్లై ఫర్ లైసెన్స్ అండ్ దే లైసెన్స్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 5 years and they can receive the funds from foreign. Okay, which of the following is not a ground upon which the president can remove the UPSC chairman or member without requiring a Supreme Court inquiry? If the person is unfit due to medical or కాదు, if the person is adjudged insolvent, if the person engages in paid employment outside the duties of the office, if the removal is based solely on the ground of misbehavior. ఎప్పుడైతే మిస్బిహేవియర్ గ్రౌండ్ తో అతన్ని డిస్మిస్ చేద్దాం అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ ఎంక్వైరీ అనేది చేసి పెడతారు. అప్పుడు ఉత్తిని డిస్మిస్ చేశారు, అతని గ్రౌండ్ మిస్బిహేవియర్ గా ఉంది అని వెంటనే చేశారు. సుప్రీం కోర్ట్ ఎంక్వైరీ వేసిన తర్వాతే చేస్తారు. సో ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ అని అన్నాడు. కాబట్టి సుప్రీం కోర్ట్ ఎంక్వైరీ లేకుండా ఏంటది రిమూవ్ చేసేది అని అంటే కనుక మీకు ఫస్ట్ 3 points సుప్రీంకోర్టు ఎంక్వైరీ లేకుండా రిమూవ్ చేయొచ్చు, బట్ లాస్ట్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి ఉండాలి. హూ ఇస్ ట్రెడిషనల్లీ రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా? దీనికి సంబంధించి వచ్చేసరికి లార్డ్ కార్న్వాలిస్ అనేది ఆయన ముఖ్యమైన ఆయనే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా అని అంటూ ఉంటారు. ఓకే, అండ్ next one, what is the minimum number of times the newly constituted payment regulatory board must meet annually as per is established? Twice annually. Idi BPS payment BPSS or BPPS అనుకుంటా. బోర్డ్ ఫర్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. సరే, BPSS అయితే బోర్డ్ రెగ్యులేటరీ ఫర్ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. ఈ బోర్డుని రీప్లేస్ చేస్తూ పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్ అనేది వస్తుంది ఈ మధ్యన. బోర్డ్ ఆఫ్ రెగ్యులేటరీ ఫర్ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. సో దానికి సంబంధించి వాళ్ళు యాన్యువల్ గా ట్వైస్ అనేది మీట్ చేయాలి. ఓకే, ది అఫీషియల్ మ్యాస్కెట్ ఫర్ ద ఏషియా కప్ 2025 మ్యాస్కెట్ వచ్చేసరికి ఏంటి అంటే షెరు లయన్ లో ఉంటుంది అది. సో ఏషియన్ క్రికెట్ సంబంధించింది. నెక్స్ట్, ది నేషనల్ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ రివర్సింగ్ ది డిక్లైన్ ఇన్ క్యామెల్ పాపులేషన్ ఇస్ ప్లానెడ్ టు లాంచ్ బై ది యూనియన్ మినిస్ట్రీ. ఏంటి అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ అదే రెస్పాన్సిబుల్. ఓకే, ఓకే, సో ఇక్కడతో ఆపుదాం. నెక్స్ట్ పార్ట్ లోని ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.